తనుజ ఏంటండి రాముకి ఇంత డిస్రెస్పెక్ట్ చూపిస్తుంది, ఇంత డిస్గ్రేస్గా మాట్లాడుతుంది. నాకు అస్సలు అర్థం కాదు. అంటే తను వాళ్ళ టీంలోనే ఉన్నారని ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి క్యాజువల్గా ఏమైంది, ఎవరు దొంగతనం చేశారు అని అడిగిన దానికి కూడా నువ్వు ఊరుకో, నువ్వు పులిగోర కలపకు అని అంటది. ఇంకో కాన్వర్జేషన్లో దివ్య మధ్యలో కూర్చొని లేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత రాము వచ్చి కూర్చున్నాడు. కానీ అక్కడ కూడా అబ్బా వీడికి అసలు సెన్సే లేదు అని వెళ్ళిపోతుంది. వీడు ఊరుకో ఊరుకో నువ్వు నోర్మి అని అంటుంది. ఎందుకు అంత అసలు ఒకే టీంలో ఉన్నారు, తను కూడా కంటెస్టెంటే, ఏంటి ఏం జరుగుతుందని అంటే నువ్వు చెప్పాలనుకోకపోతే లేచి వెళ్ళిపోకంగా, లేదా రాము ప్లీజ్ కొంచెం ఆగు వేరే మాట్లాడుకుంటున్నామని చెప్పచ్చు కదా. ఎందుకు అంత చులకనగా చూస్తుంది. యాజ్ అ వ్యూవర్ చూస్తున్నప్పుడు నాకు మాత్రం నచ్చట్లేదు తనుజ బిహేవియర్ రాము పట్ల. రాముకి ఎజిలిటీ చాలా బాగుంది, టాస్క్ ఏదైనా ఫిజికల్గా వస్తే ఇలా దూసుకొని వెళ్ళిపోతాడు. కానీ తన కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే కరెక్ట్గా పాయింట్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది. అంతకు మించి అబ్బాయి అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు కదా, ఎందుకు ఇలా ట్రీట్ చేస్తుంది తనుజ నాకు చాలాసార్లు వస్తుందండి డౌట్. మీకు ఎవరికైనా ఇలా అనిపించిందా? అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి అండి.